నమస్తే. ఒక వీడియో చూద్దాం. దానిపైన కొన్ని వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది నేపాల్, మన పొరుగున్నటువంటి నేపాల్ దేశం. నేపాల్లో 2007లో అంతకు ముందు మావోయిజం పేరుతోటి విదేశీ భావజాలం కలిగినటువంటి ఒక పద్ధతి పాడు లేనటువంటి, లక్ష్యం లేనటువంటి, సిద్ధాంతం లేనటువంటి ఒక విదేశపు మూకకు సంబంధించినటువంటి సిద్ధాంతాన్ని నేపాల్లో బలవంతంగా చొప్పించబడి ప్రజలని ఎగదోసి మావోయిస్టులు అడవుల్లో ఉండి ప్రజలను బెదిరించి చివరాఖరికి ఏమీ చేయలేక ఎన్నికల్లోకి వచ్చి గెలిచేటువంటి ప్రయత్నం చేసి నేపాల్ని మొత్తం అస్తవ్యస్తం చేసి అక్కడ ఉన్నటువంటి హిందూ దేశాన్ని సెక్యులర్ దేశంగా రాజ్యాంగంలో మార్చి ఆ దేశంలో మొత్తం నిలువుగా ఆ దేశంలో ఉన్నటువంటి సంప్రదాయాలన్నీ కూనీ చేసినటువంటి వ్యక్తులు మావోయిస్టులు. మావోయిస్టు యొక్క సిద్ధాంతము. ఇప్పుడు ఆ దేశంలో ప్రజలు కమ్యూనిస్టు పార్టీ పైన, మావోయిస్టు పైన తిరుగుబాటు చేస్తున్నారు. ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించండి, వెంటనే గత 300 సంవత్సరాలుగా వస్తున్నటువంటి హిందూ రాజుని పునఃప్రతిష్ఠించండి అనేటువంటి ఒక నినాదం ఇప్పుడు నేపాల్ మొత్తం సాగుతున్నది. కొన్ని చోట్ల ఈ ర్యాలీలు చేస్తున్నటువంటి వాళ్ళపైన మావోయిస్టులు కాల్పులు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, లాఠీ చార్జీలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, చెల్లాచెదురు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సహజంగా మావోయిస్టులు అంటే హింసా ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళే కదా, ప్రజలపైన హింసను ప్రవర్తించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేపాల్ని మొత్తం సెక్యులర్ అనేటువంటి పేరుతో ప్రతిరోజు కొన్ని లక్షల మందిని మతం మార్చేటువంటి కుట్ర, ప్రతిరోజు నేపాల్లో ఉన్నటువంటి భూమిని విదేశీయులకు కట్టబెట్టేటువంటి కుట్ర సాగుతున్నది. దీంతో ప్రజలు అక్కడ తిరుగుబాటు చేస్తున్నారు. తిరిగి నేపాల్ని హిందూ దేశంగా ప్రకటించండి, అదేవిధంగా హిందూ రాజుని అక్కడ పునఃప్రతిష్ఠ చేయండి అనేటువంటి దాంట్లో ఓవైపు రాజరికానికి మద్దతుగా ఏకంగా ప్రజలు ప్రజాస్వామ్యం వైపు పోతారు, రాజరికం వద్దంటారు. కానీ నేపాల్లో ఉండేటువంటి ప్రజలు ఈ మావోయిజం యొక్క ఒత్తిడిని భరించలేక మావోయిజం ఏంటో గొప్ప అనుకున్నారు. ప్రజలు వెంటనే తెలుసుకున్నారు, అరే ఇది మావోయిజం అనేటువంటిది ఒక చెత్త సిద్ధాంతము, దీనివల్ల ప్రజలకు ఎటువంటి లాభం లేదు, ఇది విదేశీ పాటలు పాడుతుంది తప్ప నేపాల్కి ఎక్కడ కూడా మేలు చేయదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. 2007లో తిరుగుబాటు చేసి 2008లో ఎన్నికల్లో పోటీ చేసి వాళ్ళ ఆయుధాలను పక్కన పెట్టి, అంటే తమ అధికారం కోసం, ఏ సిద్ధాంతం నేపాల్కి మావోయిజానికి సంబంధం ఉంది లేదు, ఇట్లా ప్రపంచ దేశాలన్నిటిపైన కూడా తమ యొక్క సిద్ధాంతాన్ని బలవంతంగా రుద్దితే ప్రజల యొక్క తిరుగుబాటు ఈ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ప్రజలు చెప్తున్నారు. ఇవాళ భారతదేశంలో కూడా జరిగేది అదే. నేపాల్లో ఇట్లాంటి సంఘటనలపైన భారతదేశం కూడా చాలా కూలంకషంగా చర్చించి భారతదేశం కూడా ఆ నేపాల్ ప్రజలకు మద్దతు ఇస్తే, ఎందుకంటే నేపాల్ మనకు బార్డరు, పాస్పోర్టు అక్కర్లేనటువంటి బార్డరు, సహజమైనటువంటి అది ఒక భారత భూభాగం లాంటి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా భారతీయులు లాంటి వాళ్ళే. అదొక నేపాల్ ప్రత్యేక దేశమైనా కూడా మన సోదర దేశంగా భూటాన్ ఎట్లనో నేపాల్ అట్లనే మనం చూడాల్సినటువంటి అవసరం. 1947లో అంతకు ముందు జరిగినటువంటి రాజకీయ నాయకుల యొక్క ముందు చూపు లేనటువంటి వల్ల నేపాల్ ఇట్లాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే మన దేశాన్ని కాపాడుకోవడం, మన చుట్టుపక్కల దేశాలను ఏ విధంగా ఉంచాలనో అట్లా దేశ విభజన సమయంలో జరిగినటువంటి పొరపాట్లు ఇప్పటికీ మనకు వస్తున్నాయి. కాబట్టి నేపాల్లో అక్కడ ప్రజలు ఏ విధంగా అయితే తిరుగుబాటు చేస్తున్నారో భారతదేశంలో ప్రజలు కూడా, హిందువులు కూడా ఈ దేశంలో సెక్యులరిజాన్ని తీసేసి భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని ఎమర్జెన్సీ సమయంలో భారతదేశంలో చాలా అప్రజాస్వామిక మార్గాల్లో నియంతృత్వంగా సెక్యులరిజం అనేటువంటి పదాన్ని చొప్పించి ఈ దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి నాయకులు ఉన్నటువంటి ఈ దేశంలో కూడా ప్రజల తిరుగుబాటు అతి త్వరలోనే వస్తుంది. ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా నేపాల్తో ఈ విషయం పైన స్పష్టమైనటువంటి అవగాహనతో ఉండి అక్కడ పూర్తి స్థాయిగా హిందుత్వ పునరుద్ధరణ జరిగేటువంటి కార్యక్రమానికి భారతదేశం మద్దతు ఇస్తే మళ్ళీ భవిష్యత్తులో ఆ దేశం యొక్క ప్రజలు భారతదేశానికి అవసరమైనప్పుడు తమ ఏ విధమైనటువంటి సాయాన్నైనా ప్రకటించగలుగుతారు. నేపాల్లో జరుగుతున్నటువంటి తిరుగుబాటు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా మార్గనిర్దేశనం జరిగేటువంటి విధంగా ఉత్సాహం కలిగించేటువంటి విధంగా కేటలిస్ట్గా పనిచేయాలని ఈ దేశంలో
విదేశీ పాటలు పాడుతున్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి మావోయిస్టులు, కమ్యూనిజము, పనికిరాని చెత్త సిద్ధాంతాలను ప్రబోధిస్తూ ఈ దేశంలో నిత్యం నరక కూపం చేస్తున్నటువంటి వాళ్ళని పక్కకు నెట్టి ఈ దేశాన్ని, భారతదేశాన్ని కూడా హిందూ దేశంగా ప్రకటిస్తే మాత్రమే ఈ దేశం బ్రతికి బట్టగడుతుంది. ప్రజాస్వామ్యమైనా మానవత్వమైనా సరే బ్రతికి బట్టకట్టేది కేవలం హిందుత్వవాదము మెజారిటీగా ఉన్నప్పుడు మాత్రమే. నేపాల్లో జరుగుతున్నటువంటి తిరుగుబాటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా చేయడం తథ్యము. ఇవాళ కాకపోయినా రేపు ప్రజలు ఏదో ఒక దశలో విసిగి వేసారి ఈ రాజకీయ నాయకుల యొక్క సంతుష్టీకరమైనటువంటి వ్యవస్థలని ఖచ్చితంగా పక్కకు నెట్టేటువంటి విధంగా ప్రయత్నం చేస్తారు. నేపాల్ని ఆదర్శంగా తీసుకుంటారు. నేపాల్ ప్రజలకు ఖచ్చితంగా మనోధైర్యం కలగాలి. నేపాల్ ప్రజలు కోరుకున్నట్టుగా ఆ భగవంతుడు ఖచ్చితంగా నేపాల్ని హిందూ రాజ్యంగా ప్రకటించడం అనేటువంటిది స్పష్టంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ భగవంతుడు అక్కడ ఉన్నటువంటి నేపాల్లో ఉన్నటువంటి అనేక మంది, మన దేశంలో అయినా నేపాల్ అయినా మనకు ఆ మానస సరోవరము లేకపోతే అవన్నీ కూడా ఖచ్చితంగా ఆ భగవంతుడు, ఆ అమ్మవారు ఖచ్చితంగా నేపాల్ ప్రజలకు మరింత శక్తినిచ్చి ఆ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించడం అతి త్వరలో జరిగిపోవాలని మనస వాచ కర్మన కోరుకోవడం ప్రతి భారతీయుడి యొక్క కర్తవ్యం, తక్షణ కర్తవ్యం. ఈ ఉగాది నాడు ప్రతి ఒక్కరూ మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రార్థన చేయండి, నేపాల్ హిందూ రాష్ట్రంగా ప్రకటించబడాలి, ఆ వెంటనే భారతదేశం కూడా హిందూ రాష్ట్రంగా ప్రకటించబడాలి అనేటువంటిది. ఇది నేపాల్కు సంబంధించినటువంటి అంశం.